ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఒక బాధితుడి ఆవేదన సంచలనంగా మారింది. తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సొంత కుటుంబ సభ్యులే తనను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని కుమారపురం గ్రామానికి చెందిన పెంకలోన ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి తనకు రావాల్సిన ఆస్తిని నకిలీ పత్రాలతో కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పేరుతో ప్రభు అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఒక బాధితుడి ఆవేదన సంచలనంగా మారింది. తనకు ప్రాణరక్షణ కల్పించాలంటూ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సొంత కుటుంబ సభ్యులే తనను గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని కుమారపురం గ్రామానికి చెందిన పెంకేలోన ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నుంచి తనకు రావాల్సిన ఆస్తిని నకిలీ పత్రాలతో కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పేరుతో ప్రభు అనే వ్యక్తి తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిట్స్ వచ్చి హాస్పిటల్ వైద్యం చేయించానండి. అపోలో నుంచి ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించానండి. గవర్నమెంట్ హాస్పిటల్ గత నెల 19వ తేదీన చనిపోయాడండి. మా అబ్బాయి చనిపోయినప్పుడు అంత్యక్రియల నిమిత్తం కుమారపురం తీసుకొచ్చానండి. తీసుకొచ్చినప్పుడు ఎలుబండి ప్రభు గారు టెంట్ వేయించుకుంటే టెంట్ వాడు ఫోన్ చేసి టెంట్ తీయించేశారండి. ప్రభు గారు కుమారపురం జనసేన నాయకుడండి. ఆయన గత మా పొలాన్ని అమ్మటం జరిగిందండి. ఈయన పొలాలు అమ్మటం, సెటిల్మెంట్లు చేయటం, గంజాయి బ్యాచ్ని వేసి తిరగటం అండి, ఊళ్ళో బెదిరించడం జనాల్ని. మా తండ్రి ఈయన కలిపి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మా మా పింకే పద్మని మా మిస్సెస్ పేరండి. ఈవిడి గత 20 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నామండి. ఈవిడి ఎస్సీల అమ్మాయిల జనాలు చిత్రీకరించి ఎస్సీల అమ్మాయిని చేసుకున్నాడని చిత్రీకరించి బయట అందరికీ చెప్తున్నారండి ఆయన. కానీ మా మిస్సెస్ చిట్టుబెల్జీ అండి, వీళ్ళ అమ్మగారింటి పేరు గుర్తులోళ్ళండి. చేసుకుని మేము జగ్గేశ్వరిలో కాపురం ఉంటున్నామండి. మా అబ్బాయి చనిపోవడంతో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎలుబండి ప్రభు అనే పెంకే రాంబాబు గారు నన్ను చంపడానికి ఈ ఆస్తిని ఇవ్వకుండా మా ముగ్గురు చెల్లెలకి అందరికీ వాటాలు ఇచ్చారండి. నాకు వాటా ఇవ్వకుండా ఎలుబండి ప్రభు ద్వారా మనుషులు పెట్టి నన్ను చంపడానికి మొన్న 20వ తారీఖుని సోమకోటలో జనాలు పరమాయించారని చంపడానికి. మొన్న 1వ తారీఖున కూడా మా ఇంటిపై డ్రోన్లు వదిలేరండి. డ్రోన్ కెమెరా ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఇదిగోండి ఫోటోలు, ఇదిగోండి డ్రోన్ ఫోటో ఇక్కడ పడింది చూడండి. లైట్, డ్రోన్ లైట్ అండి. ఇది ఇంకోటి లైట్. ఇదిగోండి, రోజు రాత్రులు పగలు డ్రోన్లు వదులుతున్నారండి మా ఇంటి పైన. ఎలుబండి ప్రభు గారి వలన నాకు ప్రాణహాని ఉందండి. మా తండ్రి గారిని సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం నర్సయ్యగూడెంలో గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల మూతపడిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 50 ఏళ్ల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకున్నారని, ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం బడిబాట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కానీ ఈ గ్రామంలో ఉన్న బడికి బాట లేకుండా పోయిందన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎంఆర్ఓ అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలకు దారి కల్పించి పాఠశాలను పునఃప్రారంభించాలని నర్సయ్యగూడెం గ్రామ ప్రజలు కోరుతున్నారు. బడిని దానం చేసిన, ఈ బడికి స్థలం దానం చేసిన దాతలు ఉన్నారు ఈ ఊర్లోనే, ఈ గ్రామంలోనే. ఇంకా వాళ్ళ వారసులకి ఇట్లా ఉన్నారు. ఆ బడికి దానం చేసిన బుర్రి శ్రీరాములు గారి కోడలు ఇక్కడ మనతో ఉన్నారు. సో ఒకసారి చెప్తాం. మీ పేరమ్మ? వీరమ్మ. బుర్రి వీరమ్మ. బుర్రి వీరమ్మ గారు. వాళ్ళ మాటల్లో నిందాం.
ఈ బడి ఎప్పుడు ఇచ్చిందమ్మా మీ మామ? 50 ఏళ్ళ కింద ఇచ్చింది బుర్రి శ్రీరాములు. 50 ఏళ్ళ గిల్ల ఇచ్చినాడు. మీ మామ ఇచ్చినప్పుడు మరి మీకు గిల్ల చెప్పిండా ఈ బడి ఈ స్థలం మనది, చెప్పింది, ఇది బడికి ఇచ్చినాం, స్కూల్కి ఇచ్చినాం అని చెప్పింది. ఓకే. వీళ్ళ మామ ఆ రోజు విద్యా వ్యవస్థకి కూడా సహకరించినందుకు, ప్రభుత్వానికి చెప్పిండు. సహకరించినందుకు మళ్ళీ మా పిల్లలు చదివిర్రు, ఆయన పిల్లలు చదివిర్రు, అందరూ ఈ స్కూల్లోనే చదివిర్రు. చూసిరా. మా మామ పిల్లలు చదివిర్రు, మళ్ళీ మా పిల్లలు కూడా చదివిర్రు, కొడుకు పిల్లలు కూడా ఇళ్ళనే చదివిర్రు. స్కూల్కి ఇచ్చిందని చెప్పిండు మా మామయ్య. అది ఇప్పుడు ఆయన పేరు లేకుండా అట్లా అయిపోయింది. అందరు ఉన్నారు ఈ ఊర్లో, దాతలు ఉన్నారు, దాతలకు వారసాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉండగా కూడా ఈ బడి ఇంత పడవబడే విధంగా చేసినారంటే ఇది అడుగుతలేం. ఇంటర్నేషనల్ స్కూల్ అడుగుతలేం. మేము అడిగింది ఏంటంటే ఉన్న బడిని ఉంచండి అని అడుగుతున్నాం. మేము వేరే అడుగుతలేం. ఉన్న బడిని ఉంచండి, ఉన్న వాటిని మీరు నాశనం చేయకండి. ఇంత దారుణం అండి ఇది. పిల్లలు నడిచి వచ్చే బాటని మీరు కబ్జా చేస్తారా? బడి లేదని చెప్పేసి ఊర్లో ఒక ఇంట్లో కిరాయి అని చెప్పేసి మళ్ళీ ఆ కిరాయిని కూడా మీరు ఇక దోపిడీదారుల వ్యవస్థ అయిపోయింది ఇక్కడ. ఎవరా నీకు బడి ఉందా ఈ ఊర్లో? లేదు. అడి చెప్పు వాళ్ళకి. లేదు, మీరు ఈ బడిని దానం చేసిన, ఈ బడికి